హలో అందరికీ ఈరోజు నేను ఇంట్లోనే నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను వినండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గ్రీన్ మిర్చి, క్యాప్సికమ్, క్యారెట్. గ్రీన్ మిర్చి 5, క్యారెట్ 5, క్యాప్సికమ్ 7. క్యారెట్ని మనం ఫస్ట్ ముందుగా పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత ఇలా పొడవునా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా సేమ్ క్యారెట్ ఎలా కట్ చేసామో అలానే కట్ చేయాలి సేమ్. కాకపోతే ఏంటంటే సన్నగా కట్ చేయాలి. లావుగా కట్ చేస్తే అది బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది అన్నమాట, ఉడకడానికి. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా కట్ చేయాలి. ఇలా ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏమేమైతే ఉన్నాయో చూడండి. నేను ఇవి ఓన్లీ 3 యూజ్ చేస్తాను. క్యాబేజ్ అవన్నీ ఏం యూజ్ చేయను. క్యాప్సికమ్తో ఫుల్ టేస్టీగా ఉంటుంది అన్నమాట తింటూ ఉంటే. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆ తర్వాత కడాయి పెట్టి, కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోయాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేయకండి, ఎందుకంటే క్యాప్సికమ్ ఎప్పుడైనా క్యాప్సికమ్ కర్రీ చేసినా, క్యాప్సికమ్ ఫ్రై చేసిన ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదన్నమాట. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాను. సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం తొందరగా బాయిల్ అవుతుంది అన్నమాట. నేనైతే వీటితో చేసిన నూడిల్సే యూస్ చేస్తాను ఎక్కువ మటుకి. ఇది మనకు డిమార్ట్లో అవైలబుల్ ఉంటుంది. మేము 4 మెంబర్స్ ఉంటాం కదా మా ఫ్యామిలీలో. మా హస్బెండ్, నేను, మా పిల్లలు. మాకైతే అందులో 5 వస్తాయి టోటల్గా. మేము ఓన్లీ 2 రౌండ్స్ యూస్ చేస్తామన్నమాట. మాకు సరిపోతుంది. ఈచ్ పర్సన్కి హాఫ్ సరిపోతుంది అన్నమాట. ఒక్క రౌండ్లో హాఫ్ సరిపోతుంది. చూడండి, వాటర్ బాయిల్ అయ్యాక నూడిల్స్ వేయాలి. నూడిల్స్ కూడా బాయిల్ అయిపోయాయి. ఆ తర్వాత చూడండి, క్యారెట్, క్యాప్సికమ్ ఇలా మంచిగా అయ్యాక ఆ తర్వాత జల్లి తీసుకొని నూడిల్స్ని అందులో వేసి నీళ్ళని వార్చేయాలి. మేమైతే మమతా నూడిల్స్ మసాలానే యూస్ చేస్తాము. అసలు ఏ మసాలా టేస్టీగా ఉండదు. మాకైతే ఇదే మసాలా నచ్చుతుంది అన్నమాట. మేమైతే ఎప్పుడు ఇదే యూస్ చేస్తాము. క్యాప్సికమ్, గ్రీన్ మిర్చి, క్యారెట్ మంచిగా వేగిన తర్వాత ఆ నూడిల్స్ ఇందులో వేసేసి మొత్తం టోటల్గా మిక్సప్ చేయాలి. ఆ తర్వాత నేను కొద్దిగా మసాలా వేస్తూ కలుపుతూ ఉంటాను. మొత్తం ఒకటేసారి వేయొద్దు, ఎందుకంటే అంత ఒకటే దగ్గర ఉంటుంది. నేను మిక్స్ చేసుకుంటూ మసాలా యాడ్ చేస్తాను అన్నమాట. అలా అయితే కంప్లీట్గా కలుస్తుంది. ఆ తర్వాత కావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, మరీ ఎక్కువ వేయకండి, ఎందుకంటే నూడిల్స్ మసాలాలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది. చూడండి, ఇలా మిక్స్ చేయాలి కిందికి మీదికి. చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే బయట అసలు తినము, స్ట్రీట్ ఫుడ్ బయట అసలు తిన, అందుకే ఇంట్లో చేయడమే ట్రై చేస్తున్నాను నేను ఎక్కువ మటుకి. చూడండి, వేడి వేడి నూడిల్స్ రెడీ. థ్యాంక్ యూ.